హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఈ వీడియోలో ఇన్సైడ్ మ్యాన్ మోస్ట్ వాంటెడ్ మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెసెంట్ ఇది నెట్ఫ్లిక్స్లో అయితే కొత్తగా రావడం జరిగింది. కాకపోతే ఇది 2019 మూవీ భయ్యా, లేటెస్ట్ మూవీ అయితే ఏం కాదు, రీసెంట్గానే ఓటీటీకి వచ్చింది. మూవీ డ్యూరేషన్ అయితే 1 hour 46 minutes అయితే ఉంటుంది. స్టోరీ ప్లాట్ విషయానికి వచ్చేస్తే, కొంతమంది హెవీలీ ఆర్మర్డ్ రాబర్స్ అయితే ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ని న్యూయార్క్లో హైజాగ్ అయితే చేయడం జరుగుద్ది. అది కూడా అక్కడ ఉన్న జనాలందరినీ కూడా హోస్టేజెస్ కింద అయితే తీసుకుంటారు. వాళ్ళ నుంచి ఆ హోస్టేజెస్ ని కాపాడడానికి అయితే FBI ఏజెంట్స్ అయితే NYPD హోస్టేజ్ నెగోషియేటర్ ఒక పర్సన్ అయితే తీసుకురావడం జరుగుద్ది. దాని తర్వాత ఏం జరిగింది, మరి నెగోషియేషన్స్ ఎలా జరిగాయి, అసలు ఆ హైస్ట్ ఎందుకు జరిగింది, వీటన్నిటి చుట్టూ నడిచే స్టోరీయే ఇన్సైడ్ మ్యాన్ మోస్ట్ వాంటెడ్. తెలుగులో అయితే అవైలబుల్ గా లేదు, ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజెస్ అయితే ఉంటాయి. అంతకన్నా ముందు వన్ థింగ్ భయ్యా, ఇది ఇన్సైడ్ మ్యాన్ అని 2006లో వచ్చింది అనుకుంటే ఒక మూవీ, దానికైతే సేక్వల్ అని అంటున్నారు, కానీ దానికి దీనికి పెద్ద సంబంధం అయితే ఉండదు, స్టోరీ పరంగా కనెక్షన్ అయితే ఉండదు. బట్ సేక్వల్ అని చెప్పుకోవచ్చు. మీరు ఆ మూవీ చూడకపోయినా పర్లేదు, ఇది చూసేయచ్చు. ఇక ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియో ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మన సెకండ్ ఛానల్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది, స్క్రీన్ స్పేస్ స్టోరీస్ అని ఉంటుంది. ఆ ఛానల్లో అయితే మూవీ ఎక్స్ప్లెనేషన్ అండ్ స్టోరీ టెల్లింగ్ వీడియోస్ అయితే పెడుతుంటాం. ఈ రోజు ఆల్రెడీ ఒక మూవీ ఎక్స్ప్లెనేషన్ వీడియో అయితే పెట్టాను, ఒకసారి విజిట్ చేసి చెక్ చేయండి. అండ్ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే అందులో కంటెంట్ గురించి అని కాదు, ఇన్ కేస్ మన మెయిన్ ఛానల్కి ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ఛానల్ ఉపయోగపడుతుంది మనకి. ఓకే, ఇక ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, నాకైతే నచ్చలేదు భయ్యా, నాకేం వర్కౌట్ అవ్వలేదు. అసలు ఏమైనా పాజిటివ్స్ ఉన్నాయా అంటే, అక్కడక్కడ లిటిల్ బిట్ ఆఫ్ యాక్షన్ సీన్స్ అయితే ఉంటాయి, వాటి పరంగా కొంచెం పర్లేదు, బాగానే మేనేజ్ చేశారు. అక్కడక్కడ బాగానే అనిపించినాయి వాటి పరంగా అయితే. అండ్ వీళ్ళు ఏదైతే మోటివ్ తీసుకున్నారో హైస్ట్ టీమ్, ఆ మోటివ్ కూడా కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది, బాగుంది. అండ్ పర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగా వర్కౌట్ అయితే, టెక్నికల్ పరంగా ఓకేసి వెళ్ళిపోద్ది. ఇంతకు మించి అయితే మూవీలో ఏది వర్కౌట్ అవ్వలేదు భయ్యా. మొత్తం రైటింగ్ అంతా చాలా వీక్ గా ఉంటుంది, ఇంటెన్స్ సీన్స్ అయితే ఉండవు. ఎక్కడో కూడా ఆ హైస్ట్ సెటప్ కానీ, నెగోషియేషన్ సెటప్ కానీ, FBI ఏజెంట్స్ సెటప్ కానీ ఏది కూడా అంత స్ట్రాంగ్ గా అనిపించదు, అంత వీక్ గానే ఉంటుంది. అండ్ ప్రెడిక్టబుల్ ప్లాట్ ఉంటుంది, వీక్ డైలాగ్స్ ఉంటాయి. ఆ ట్విస్ట్లన్నీ కూడా ఈజీగా గెస్ చేయొచ్చు, ఎందుకంటే చాలా మూవీస్ చూసేసాం, చాలా ఇయర్స్ అయిపోయింది కాబట్టి. 2019 మూవీ కదా మరి, సో అందువల్ల చాలా ప్రెడిక్టబుల్ గా అయిపోయింది. అండ్ ఒకవేళ 2019లో చూసినా సరే కానీ మీకు ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది, అంత ఘోరంగా ఉన్న ట్విస్ట్లు అయితే. నా క్యారెక్టర్స్ కూడా అండర్ డెవలప్డ్ భయ్యా, అసలు రైటింగ్స్ అంత వరస్ట్గా ఉన్నాయన్నమాట. మెయిన్గా ఆ యాంటాగనిస్ట్స్ రోల్ ఏవైతే ఉన్నాయో అవైతే చాలా అండర్ డెవలప్డ్గా ఉన్నాయి. మరి చెప్పాలంటే లో బడ్జెట్ సేక్వల్ అనుకోవచ్చు, అంత సినిమాటిక్ క్వాలిటీ ఏం లేదు, ఎడిటింగ్ పరంగా కానీ విజువల్స్ పరంగా కానీ చాలా వీక్ అయితే ఉంటుంది. అందుకే నాకు అంతగా వర్కౌట్ అవ్వలేదు మూవీ అనేది. నేనైతే బిలో యావరేజ్ అని చెప్తా, మరీ దరిద్రానికి ఏం లేవనుకుంటే చూడండి, మాక్సిమం చూడొద్దని చెప్తా, మీ ఇష్టం. మరి ఫ్యామిలీతో కూడా చూసేయచ్చు, మీ వాళ్ళు ఏమన్నా క్రైమ్ థ్రిల్లర్స్ చూస్తాను పర్లేదు అనుకుంటే చూడొచ్చు మరి ఫ్యామిలీతో. వల్గర్ కంటెంట్ కానీ అడల్ట్ సీన్స్ కానీ ఏమీ లేవు, తెలుగు డబ్బింగ్ కూడా ఉండదు, మరి చూసుకోండి, నెట్ఫ్లిక్స్ లో ఉంది. మీకు కనుక నెక్స్ట్ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కోసం బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకుని ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేసి పెట్టుకోండి. అలాగే సెకండ్ ఛానల్ మర్చిపోద్దు, వీడియో డిస్క్రిప్షన్ లో ఉంటుంది లింక్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. లవ్ యూ ఆల్, బై.